సచివాలయంలో నేడు ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. రేపు కేబినెట్ సమావేశం నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొనున్నారు. సచివాలయంలో నేడు ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కాబోతుంది. మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం జరగబోతుంది. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. అంతేకాకుండా మంత్రివర్గ ఉపసంఘం సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఉపాధ్యాయ అదేవిధంగా ఉద్యోగ సంఘాలు అన్నిటితో కూడా చర్చించింది. ఆ మేరకు ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసింది. ఈ రోజు ఇక నేరుగా మంత్రివర్గ ఉపసంఘమే ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కాబోతుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం ఇచ్చారు. ప్రధానంగా రేపు కేబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 ఏళ్ల పూర్తయింది. ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదు. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న ఆ మేరకు ప్రభుత్వానికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చాయి. ఇక వాటన్నిటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం ఉపసంఘాన్ని నియమించింది. ఆ ఉపసంఘం ఈ రోజు నేరుగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై వాళ్ళ డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు కేబినెట్ లో డిమాండ్లపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఉపాధ్యాయుల కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి కూడా ఆ కమిటీ తీసుకువెళ్ళింది. ఇక అందులో ఆర్థిక కోణంలో ఉన్నటువంటి సమస్యలకు కావచ్చు, ఆర్థికంగా లేని సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి కొంత సమయం తీసుకొని వాటిని పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రధానంగా ఉద్యోగులు తమ డిఏల పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో కనీసం 2 డిఏలైనా విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే డిమాండ్ చేస్తుంది. ఇక ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఇక ఆర్థిక పరమైనటువంటి కాని అంశాలపై ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేసింది. వాటిపై అందులో రేపు కేబినెట్ లో చర్చించి వాటిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద అయితే ఈసారి కేబినెట్ లో రేపు జరగబోయే కేబినెట్ లో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేసింది అనేది తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ గా ఉన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆయన భేటీ కాబోతున్నారు. ఆ భేటీ తర్వాత రేపు వాళ్ళ నుంచి వచ్చినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రేపు కేబినెట్ లో చర్చించి ఉద్యోగులకు తీపి కబురు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.